నమస్తే చిల్డ్రన్. అమ్మఒడి పాఠ్యభాగంలో భాగంగా మనం మొదటి గేయ భాగాన్ని అంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో రెండవ గేయ భాగాన్ని గురించి చెప్పుకుందాం. చూడండి. అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము, అమ్మ చల్లని కరములు దానమునకు ఆకరములు, అమ్మ చరణ తలమ్ములు క్షేమము పండు పొలమ్ములు, అమ్మ కన్నుల కాంతులు లోకమునకు సుఖశాంతులు, అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. ఇప్పుడు ఈ గేయ భాగంలో ఉండేటువంటి అర్థాలు చూద్దాం. చూడండి. అమ్మ హృది అనురాగము. హృది అంటే గుండె. అమ్మ యొక్క గుండె ఎంతో ప్రేమతో నిండినటువంటిది. అనురాగము అంటే ప్రేమ. దివ్యము గొప్ప కాంతి కలిగినటువంటిది, ఎంతో గొప్పది. దివ్యము అంటే భవ్యము, ఎంతో పవిత్రమైనది. భవ్యం అంటే పవిత్రమైనది. అమ్మ యొక్క గుండె ప్రేమతో నిండినటువంటిది, ఎంతో గొప్పది, ఎంతో పవిత్రమైనటువంటిది. యోగము. యోగము అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అమ్మగా జన్మించలేమన్నమాట. అది ఎంతో పుణ్యమైనటువంటిది. అమ్మ చల్లని కరములు. అమ్మ యొక్క చల్లనైనటువంటి కరములు అంటే చేతులు. అమ్మ యొక్క చల్లని అంటే దయ అన్నమాట. అమ్మ యొక్క దయతో కూడిన చేతులు. దానమ్మునకు ఆకరములు. దాన గుణానికి ఆకరములు అంటే గుర్తు. అమ్మ దయతో కూడిన చేతులు దానానికి గుర్తు. అమ్మ చరణ తలమ్ములు. చరణము అంటే పాదం అన్నమాట. అమ్మ యొక్క పాదము. తలమ్ములు అంటే అమ్మ యొక్క పాదం అడుగు భాగం అన్నమాట. అమ్మ యొక్క పాదపు అడుగు భాగములు. క్షేమము పండు పొలమ్ములు. పొలం మనకి పంటను ప్రసాదిస్తుంది. అలాగే అమ్మ పాదాలకు మనం చేసే నమస్కారం మనకు శుభాన్ని పండిస్తుంది. అమ్మ కన్నుల కాంతులు. అమ్మ యొక్క కళ్ళలో ప్రకాశించేటువంటి ఆ కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు. అంటే ఏంటి? అమ్మ ముఖంలో ఉండేటువంటి నవ్వు ఈ లోకం మొత్తానికే సుఖాన్ని శాంతిని ఇస్తుంది. అమ్మయే. కాబట్టి మనం ఏం చేయాలి? అమ్మని ఎప్పుడు బాధ పెట్టకుండా ఆనందించేలా చూసుకోవాలి. అమ్మయే నా సర్వము. అమ్మే మనందరికీ సర్వం. ధైర్యము. మనందరికీ అమ్మే ధైర్యము. బలము. మనందరికీ బలం కూడా అమ్మే. గర్వము. మన యొక్క గర్వము. అంటే గర్వము అంటే ఏంటి? మనందరికీ మన అమ్మ చూపించేటువంటి ప్రేమ అనేటువంటిది ఎంతో గర్వాన్ని చేకూరుస్తుందిట. మా అమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటుంది అని చెప్పి అందరికీ మనం చెప్పచ్చు. అమ్మ యొక్క హృదయము అనురాగానికి నిలయము. అమ్మ యొక్క చల్లని చేతులు దానగుణానికి గుర్తు. అమ్మ యొక్క పాదాలు క్షేమాన్ని పండించేటువంటివి. ఇప్పుడు ఈ రెండు గేయ భాగాల్లో ఉండేటువంటి అర్థాలను ఒకసారి చూద్దాం. ముందు మొదటి గేయ భాగంలో ఉండేటువంటి అర్థాలను చూద్దాం. తరువాత రెండవ గేయ భాగంలో ఉండేటువంటి అర్థాలను గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటి గేయ భాగంలో ఉండేటువంటి అర్థాలని చూడండి. ఒరవడి అంటే పద్ధతి, త్వరపడి అంటే తొందరపడి, శుద్ధులు అంటే నీతులు, అనిశము అంటే ఎల్లప్పుడూ, బుద్ధులు అంటే నీతులు, హాసము అంటే నవ్వు. మిగతా అర్థాలు ఇప్పుడు చూద్దాం. నిత్యము ఎల్లప్పుడూ, వికాసం తెలివి, మంజుల అందమైన, భాషణం మాట, శ్రావ్యము వినడానికి హాయిగా, వేణులు చెవులు, భూషణం అలంకారం. ఇప్పుడు రెండవ గేయ భాగంలో ఉండేటువంటి అర్థాలను చూద్దాం. ఇప్పుడు ఈ గేయ భాగంలోని అర్థాలను చూద్దాం. హృది అంటే గుండె, అనురాగం అంటే ప్రేమ, దివ్యము అంటే గొప్పది, భవ్యము అంటే పవిత్రము, యోగం అంటే పుణ్యం. చల్లని అంటే దయతో కూడిన అని అర్థం. కరములు అంటే చేతులు అని అర్థం. ఆకరములు అంటే గుర్తు అని అర్థం. చరణం అంటే పాదం అని అర్థం. తలము అంటే ఆ పాదాల యొక్క పైభాగము అని చెప్పి అర్థం. ఇది ఈ పాఠంలో ఉండేటువంటి పదాలకు అర్థాలు. అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. నమస్తే.